ఆదికాండము 41 అధ్యాయం. ఫరో రాజుకు వచ్చిన కలలతో ప్రారంభమవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వస్తుంది. నైలు నది ఒడ్డున నిలబడి ఉండగా బలిసిన 7 ఆవులు పైకి వస్తాయి. వాటి వెనుకనే చిక్కిపోయిన మరియు వికారమైన 7 ఆవులు వస్తాయి. చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులను తినివేస్తాయి. ఆ తర్వాత ఫరోకు మరో కల వస్తుంది. ఒకే కాడకు చెందిన 7 మంచి పుష్టిగల వెన్నులు, ఆపై తూర్పు గాలిచేత చెడిపోయిన 7 పీలవెన్నులు కనిపిస్తాయి. పీలవెన్నులు పుష్టిగల వెన్నులను మింగివేస్తాయి. ఈ కలల గురించి ఫరో కలత చెంది ఐగుప్తులోని శకునగాళ్లు మరియు జ్ఞానులను పిలిపిస్తాడు. కాని ఎవరూ వాటికి అర్థం చెప్పలేకపోతారు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును గురించి ఫరోకు గుర్తుచేస్తాడు. యోసేపును చెరసాల నుండి పిలిపించి ఫరో తన కలలను వివరిస్తాడు. అప్పుడు యోసేపు అవి రాబోయే 7 సంవత్సరాల సమృద్ధికి మరియు 7 సంవత్సరాల కరువుకు సంకేతాలని చెబుతాడు. కరువును ఎదుర్కోవడానికి ధాన్యాన్ని నిల్వచేయాలని సలహా ఇస్తాడు. యోసేపు మాటలకు మెచ్చిన ఫరో అతనిని ఐగుప్తుకు ప్రధానిని చేస్తాడు.